హాయ్ ఫ్రెండ్స్, 2025 దాడి తెల్లమ్మ పండగ బొబ్బిలికి ప్రత్యేకం. ఈ పండగకి సినిమాను తయారు చేసే విధానం అంతా ఫస్ట్ పార్ట్లో అయితే పెట్టా. ఇప్పుడు సినిమాను అసలు ఎలా ఊరేగింపిస్తారో సెకండ్ పార్ట్లో అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ బొబ్బిలి పండుగ చూడడానికి ఎక్కడెక్కడ ఉండో జనాలు అయితే చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. చూడండి, ప్రస్తుతం గొల్లపల్లి ఏరియాలో అయితే ఎంత క్రౌడ్ ఉందో, మొత్తం ఇసుకేస్తరాలంత జనం అయితే ఈ పండుగ చూడడానికి అయితే వస్తారు. ఈ సిరిమాను తిరిగే సమయంలో అయితే సిరిమానుతో పాటు బల్ల వేషాలు కూడా ఇక్కడైతే ప్రత్యేకము. ఈ బల్ల వేషాలు కూడా ఇక్కడ మెయిన్ పండుగలో అయితే హైలైట్ గా ఉంటుంది. ఎటు చూసినా ఖాళీ లేనంత జనం అయితే ఉన్నారు. మనం వెళ్ళే టైంకి సినిమాను ఎప్పుడు కూడా బొబ్బిల్లో ఈవినింగ్ టైంలో అయితే తీసుకుని స్టార్ట్ అయితే అవుతుంది. మనం సిరిమాను ప్రదేశానికి అయితే వచ్చాము. సిరిమాను ప్రదేశంలో ఆల్రెడీ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. అక్కడ అంటిపళ్ళు కూడా విసరడం అయితే మొదలు పెట్టారు. ఈవినింగ్ అయితే సిరిమాను అయితే టైంకి ఫుల్గా క్రౌడ్ అయితే గొల్లపల్లి మొత్తం కూడా ఉంది. మనం వెళ్ళే టైంకి అయితే చాలా మంది జనాలు అయితే మొత్తం సిరిమాను అయితే చుట్టుముట్టారు. మనం కూడా సిరిమాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్ని గంటలకు తీస్తారా అని వెయిట్ అయితే చేస్తున్నాము. చాలా లేట్ అయిపోయింది ఈ సంవత్సరం. కాకపోతే సిరిమాను రథం అసలు ఎప్పుడు కదులుతుందా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందులో మనం కూడా ఒకలం. సిరిమాను దగ్గర చాలా మంది చీరలు అయితే తాకించి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. చూడండి, మీలో ఎంతమంది ఈ బొబ్బిలి ఫెస్టివల్కి వచ్చారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. బొబ్బిలి ఫెస్టివల్కి కన్ఫర్మ్గా విజిట్ చేసిన వాళ్ళు. అలాగే ఈ సిరిమాను చెట్టు ప్రత్యేకత, సిరిమాను చెట్టుని ఎలా తయారు చేసో కూడా తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన చెట్టును ఎంపిక చేసి దాంతో సిరిమాను రథాన్ని తయారు చేస్తారు. ఇది చిన్నగా కనిపించే తాడి చెట్టు కింద నుండి తీసుకొచ్చే సిరిమాను అంటే తిన్ని చెట్టు. ఇది అమ్మవారి కోరికకు అనుగుణంగా తయారు చేయబడుతుంది. ఈ సిరిమాను చెట్టు ప్రత్యేకంగా తెచ్చి సుందరంగా అలంకరించి రథం
పువ్వులతోని, కొబ్బరికాయలతోని, మామిడి పళ్ళతోని, అరటి పళ్ళతోని మరియు రాటలతోని సినిమాలు మార్పులకు చాలా ఇవ్వచ్చు. ఇల్లు శ్రీ దాడి తల్లి ఉత్సవ కమిటీ గొల్లపల్లి. శ్రీ దాడి తల్లి అమ్మవారి పండుగ సిరిమానోత్సవ ఆహ్వానం. భక్తులకు ముఖ్య గమనిక: రథం వెళ్ళేటప్పుడు పళ్ళతో గాని, కొబ్బరికాయలతో గాని, మామిడి పళ్ళతో గాని, అరటి బొబ్బిలి దాడితల్లి సిరిమానోత్సవం అంటే కేవలం ఊరేగింపు కాదు, అది చరిత్ర, భక్తి సాంప్రదాయాల సమ్మేళనం. ప్రతి బొబ్బిలివాసి గర్వంగా చెప్పుకునే ఉత్సవం ఇది.